జస్ట్ మీ మధ్యలో ఉన్నటువంటి ఒక గులాబీ సైనికుని యూరియా బస్తా పాట రైట్ పాడతా ఒకసారి మీటింగ్ తీయండి. మీరు వాడమంటారు కానీ రేవంత్ రెడ్డి మనసులోమో ఇష్టం ఉన్న బూతులు తిడతారు. ఏం చేయాలి మరి? ఆ యూట్యూబ్లలో కామెంట్లు చూస్తే ఇంట్లో మా భార్య నాకు పువ్వ పెట్టే పరిస్థితి లేదు, ఎందుకు నీకు ఈ అవసరం అనే కాడికి వచ్చింది. ఏది పడితే యూట్యూబ్లలో వాడు పెట్టే కామెంట్లు ఎవలా అని చెక్ చేస్తే లాస్ట్కు ఇది కాంగ్రెస్ బ్యాచ్, ఒకవైపు బీజేపీ బ్యాచ్. సరే పాడుకుందాం మీ అందరి కోసం. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు రాగాలు తీస్తూ నాగలి పట్టినటువంటి సందర్భం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి పుణ్యమాని, కాంగ్రెస్ పుణ్యమాని ఒప్పుకున్న రైతు బంధు లేదు, ఇస్తా అన్నటువంటి రైతు బీమా లేదు, ఇస్తా అన్నటువంటి 2 లక్షల రుణమాఫీ లేదు, పైగా యూరియా బస్తాలు వచ్చినటువంటి అమ్ముకునే పరిస్థితి. అందుకనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే. నాడు పచ్చాని పల్లెల్లో నిలబడ్డ తీరు నిలిసిన రైతన్న. పచ్చాని పైరుల్ల నిలబడ్డ తీరు నిలిచిన రైతన్న. వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. దేశానికే తిండి వెంటది రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బత్త కోసం హరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం హరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండాట పడుతున్నాడు. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. ఈ రాగాలు తీసిన రైతుకు వచ్చిందా అన్న? కొద్దిగా రామన్న వెహికల్ వచ్చింది, జర్ర వెహికల్స్ తీయాలా ప్లీజ్. కొద్దిగా రామన్న త్వరలో రాబోతున్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చిన వెహికల్స్ వెళ్ళిపోవాలి. ఎలా వచ్చిన వెహికల్స్ అలా బ్యాక్ వెళ్ళిపోవాలి. ఎలా వచ్చిన వెహికల్స్ అలా డ్రైవర్స్ మీరు కోఆపరేట్ చేయండి. రామన్న ఇప్పుడే అంబేద్కర్ చౌక్ దాటాడు, అంబేద్కర్ చౌక్ దగ్గర రామన్న ఉన్నాడు. ఈ వెహికల్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోవాలి, ప్రతి వెహికల్ వెనక్కి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు వచ్చిన వెహికల్స్ అన్ని అలాగే బ్యాక్ రివర్స్ కి వెళ్ళిపోండి. ఓకే. నమ్మించి ముంచినారే రైతులు నరకాన్ని పెడుతున్నారే. నమ్మించి ముంచినారే రైతులు నరకాన్ని దూపుతున్నారే. వందల హామీలనిచ్చినారే ఎంత వేదన పెడుతున్నారే. వందల హామీలనిచ్చినారే ఎంత వేదన పెడుతున్నారే. బోనసు అంటూ బోనసు అంటూ అలివిగాని వందనమ్మా. బోనసు అంటూ బోనసు అంటూ అలివిగాని బోనసు అంటూ బోనసు అంటూ అలివిగాని మాటనమ్మా. బోనసు అంటూ బోనసు అంటూ అలివిగాని మాటనమ్మా. ఒక్క యూరియా బత్త కోసం హరిగోసలు పెడుతున్నారు, తన పంటను బతికించగా అయ్యో తండాట పడుతున్నాడు. ఒక యూరియా బస్త కోసం హరిగోసలు పడుతున్నారు, తన పంటను బతికించగా అయ్యో దండాట పడుతున్నారు. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పారాయనే. రాజోలే బతికిన రైతన్న నేడు గాయాల పాలాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. రాజోలే బతికిన రైతన్న నేడు దారిలో నోనాయనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. సుధాకర్ థ్యాంక్ యూ. ఇప్పుడు తమ్ముడు
బంజారా విజయ్. మీ అందరికీ తెలుసు, గువ్వల బాలరాజు గారు ఉన్నప్పుడు తను అనేక పాటలు చేసిండు. బాలరాజు అటుపోయినా నేను బరాబర్ గులాబీ పార్టీ వైపే ఉంటా అని తమ్ముడు మళ్ళొకసారి వేదిక మీదకి వచ్చిండు. దయచేసి ఇది కేవలం ప్రెస్ వాళ్ళకే, వేరే వాళ్ళు ఎవ్వరు రావద్దండి. కేవలం ప్రెస్ మాత్రమే, ప్రెస్ వాళ్ళ కోసమే ఇచ్చాం కాబట్టి ప్రెస్ కాని వాళ్ళు దయచేసి మీరు గౌరవం ఇవ్వాలి. ప్రెస్ లేకపోతే మన ఏ ప్రోగ్రాం ముందుకు జరగదు. ఇది కేవలం ప్రెస్ వాళ్ళ కోసం వేసిన చైర్లు. దయచేసి ప్రెస్ వాళ్ళు కాకుండా ఎవ్వరు ఉండకూడదండి. అన్న దయచేసి మీరు ఇక్కడ నిలబడ్డ వాళ్లకు వెనకున్న వాళ్ళు గోల పెడతారు. మీరు కూర్చోరన్నా కూర్చోరి, లేకపోతే యువతల వైపు వచ్చి ఇలా కూర్చోండి. లేకపోతే రండి అన్న, వస్తున్నాయి చైర్లు వస్తున్నాయి. రండి. తమ్ముడు గులాబీల జెండలే పాట బంజారాలో వాడడానికి తమ్ముడు విజయ్ మన ముందుకు వచ్చిండు. విజయ్ గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. మీ అచ్చంపేట బిడ్డనే, బంజారాలో అనేక మంచి మంచి పాటలు చేసినటువంటి తమ్ముడు విజయ్కి మీ అందరి ఆశీర్వాదంతో చప్పట్లతో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. హలో. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, రామన్న గారి నాయకత్వం. అన్న మీ అందరికి చేతులు ఉన్నాయి కదా? ఉన్నాయా? చేతులు ఉన్నోళ్ళు లేపుర్రి, లేనోళ్ళు ఏమొద్దే. చేతులు ఉన్నోళ్ళే లేపుర్రి. జై తెలంగాణ, జై తెలంగాణ. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేస్తాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా ఎగరేస్తామా. మీకు తెలుసు, ఇంతకు ముందు ఎలక్షన్ లో ఊరూరు తిరిగి పాటలు పాడి మన గులాబీ జెండాను ఎగరేస్తాం కోసం మన కేసీఆర్ గారి నాయకత్వం వర్తిల్లాలి. మన గువ్వల బాలరాజు ఉన్నప్పుడు నేను ఊరూరు తిరిగి నేనే పాటలు పాడి నేనే మాటలు మాట్లాడి కష్టపడ్డోళ్ళం మనమంతా. అవునా కాదా? ఈ రోజు ఒక్కళ్ళు పార్టీ వీడిపోయినంత మాత్రాన మనం పోతామా? పోయే రక్తమా? ఇది కేసీఆర్ గారు నింపిన రక్తము, ఈ గులాబీ జెండా. కేసీఆర్ రామన్న ఉన్నన్ని రోజులు మన గులాబీ జెండా ఈ అచ్చంపేట గడ్డ మీద ఎగరలాడుతూనే ఉంటుంది. అవునా కదా? అవునన్నలు ఒక్కసారి చేతులెత్తి జై కేసీఆర్. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగిరేద్దాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. చలో. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగిరేద్దాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగిరేద్దాం కేటీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగిరేద్దాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. అచ్చంపేట గడ్డ మీద, అచ్చంపేట గడ్డ మీద, లింగాల గడ్డ మీద, అమ్రాబాదు గడ్డ మీద, పదరాల గడ్డ మీద, ఉప్పునుంతల గడ్డ మీద. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగిరేద్దాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేద్దాం గులాబీ జెండా, జనం గుండెల నిండా. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగిరేద్దాం కేటీఆర్ గులాబీ జెండా, ప్రజల గుండెల నిండా. ఓహో. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేద్దాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. ఎగిరేద్దాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. ఎగరే